హాయ్ ఆల్సో మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేఘాలయ నుంచి రావడం జరిగిందనమాట. సో, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇందులో మల్టిపుల్ పోస్టులకి మనం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఆ నోటిఫికేషన్స్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత, ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫీజు ఎంత, ఇలా మొత్తం అని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలాగ అప్లై చేయాలి అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. సో ముందు ఇక్కడ చూసుకుంటే మనకి నోటిఫికేషన్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేఘాలయ నుంచి రావడం జరిగింది అనమాట. ఓకేనా. సో మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ 5 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇందులో మీకు మినిమం 12th క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. బైపీసీ కేటగిరీ, బైపీసీ సెక్టర్లో కానీ ఇంకా వేరే దాంట్లో వేరే గ్రూప్లో కానీ మీరు మినిమం ఇంటర్మీడియట్ లేదా 12th చేసి ఉన్నా మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అది మీరు ఏ నోటిఫికేషన్, మీకు 12th ఉంటే ఏ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ ఉంటే ఏ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ముందుగా చూసుకుంటే మనకి 5 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఒకటి ఏంటంటే స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్. ఓకేనా. సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్, టెక్నీషియన్, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ అండ్ బయోలాజికల్ సైన్సెస్. సో ఎవరైతే మనకి బైపీసీ గ్రూప్లో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ ఎలిజిబుల్ అనమాట. ఓకే. టెక్నీషియన్, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ అండ్ బయోలాజికల్ సైన్సెస్. అండ్ వాళ్ళకి లెవెల్ 3 ప్రకారంగా బేసిక్ పే వచ్చేసరికి 21,700 అనమాట. అంటే దాదాపు 22,000 అనమాట. ఓకేనా. సో అలాగే స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్కి మినిమం పే స్కేల్ వచ్చేసరికి 56,000 అనమాట. అలాగే సూపరింటెండెంట్కి వచ్చేసరికి 35,000, టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసరికి 35,000, టెక్నీషియన్ వచ్చేసరికి 21,700, అంటే ఇంచుమించు 22,000 అనమాట. సో ఇక్కడ వేకెన్సీస్ కూడా చూసుకుంటే ఓన్లీ ఒక్కొక్క వేకెన్సీ మాత్రమే పోస్టులకు ఉన్నాయన్నమాట. సో అలాగే స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్కి ఒక పోస్టు, సూపరింటెండెంట్కి ఒక పోస్టు, అలాగే సార్ టెక్నీషియన్కి ఒక పోస్ట్ అనమాట. ఓకేనా. సో ఓన్లీ ఒక పోస్ట్ ఉన్నాయి. సో మీరు అంత వీలైతే అంత త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఆబ్వియస్గా ఇందులో ది బెస్ట్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. ఓకే. సో ఇందులో ఇంటర్వ్యూ కూడా అన్ని పోస్టులకి ఇంటర్వ్యూ అనేది ఉండదు అనమాట. సో మెయిన్గా మనకి ఇంటర్మీడియట్ పోస్ట్కి అయితే మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. జస్ట్ ఎగ్జామినేషన్ ఒకటే ఉంటుంది. ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫై చేసి జాబ్ ఇచ్చేస్తారు అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఓకేనా. సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే మీరు ఇక్కడ చూసినట్టయితే అప్లికేషన్ ఫామ్ షుడ్ బి అకంపైన్డ్ విత్ ప్రిస్క్రైబ్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఆఫ్ 500. కాకపోతే ఈ 500 ఎవరికంటే పోస్ట్ 1కి. సో పోస్ట్ 1 ఏంటి ఇక్కడ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్. సో వాళ్ళకి మాత్రమే 500. మిగతా వాళ్ళందరికీ కూడా మిగతా పోస్టులు అన్నిటికీ కూడా 200. అండ్ అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ ఉమెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ పోస్ట్కి కూడా ఫీజు కట్టక్కర్లేదు అనమాట. ఓకేనా. సో మళ్ళీ చెప్తుంది చూడండి. ఈ 500 అప్లికేషన్ ఫీజు అనేది ఓన్లీ ఎవరైతే స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్కి అప్లై చేస్తాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం 500 రూపీస్ ఫీజు. మిగతా ఈ 4 పోస్టులకి మనకు 200 అప్లికేషన్ ఫీజు. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఉమెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఏ పోస్ట్ కూడా ఫీజు పే చేయక్కర్లేదు అనమాట. ఓకేనా. సో ఫీ పేమెంట్ కూడా మనకి ఎస్బీఐ కలెక్ట్ ద్వారా చేయాలన్నమాట. సో ఇది అక్కడ క్లారిటీగా మీకు మెన్షన్ చేస్తారనమాట. అక్కడ పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఎన్ఐటి అండ్ సంథింగ్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అక్కడ మెన్షన్ చేస్తారు. సో మీరు దాని ప్రకారంగా పేమెంట్ చేస్తే లాస్ట్లో మీకు రెఫరెన్స్ ఐడి వస్తుంది అనమాట. ఆ రెఫరెన్స్ ఐడి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో పెట్టి మీరు సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో అలాగే ఏజెస్ చూసుకుంటే మనకి స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్కి మ్యాక్సిమం వచ్చరికి 35 ఇయర్స్ అనమాట. మినిమం వచ్చరికి 18 ఇయర్స్. అలాగే సూపరింటెండెంట్కి 30 ఇయర్స్, టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ వాళ్ళకి 30, టెక్నీషియన్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్ వాళ్ళకి 27, టెక్నీషియన్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ అండ్ బయోలాజికల్ సైన్సెస్ వాళ్ళకి 27 అనమాట. ఓకేనా. సో ఎవరైతే ఈ యొక్క ఏజ్ దాటేస్తారో వాళ్ళు ఈ యొక్క పర్టికులర్ నోటిఫికేషన్స్కి అప్లై చేయడం కావాలన్నమాట. ఓకేనా. అలాగే ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 21 అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మంత్. ఓకేనా. అక్టోబర్, ఇది సెప్టెంబర్ కదా. సో అక్టోబర్ 21 కల్లా మీరు అప్లికేషన్స్ ఫిల్ చేయాలన్నమాట. అప్లికేషన్ ఓపెనింగ్ కూడా మనకి రీసెంట్గా ఫస్ట్నే ఓపెన్ అయింది అనమాట. ఓకేనా. సో ఇదే మంత్ ఫస్ట్నే ఓపెన్ అయింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చరికి 21 వరకు ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీరు జస్ట్ ఏం లేదు, జస్ట్ ఈ లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. మీకు నార్మల్గా మీకు రిజిస్టర్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఆ మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అడుగుతుంది అనమాట. సో లాగిన్ అయిన తర్వాత
మీరు ఆటోమేటిక్గా మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నారో ఆ పోస్ట్కి అప్లై చేయొచ్చు. అక్కడ ఫామ్ ఉంటాయి, స్టెప్స్ ఉంటాయన్నమాట. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్పి ఆ స్టెప్స్ విధంగా మీరు ఫామ్ ఫిల్ చేసి లాస్ట్ సెకండ్ స్టెప్లో మనకి పేమెంట్ ఉంటుందన్నమాట. సో మీరు ఆ పేమెంట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఉంది కదా, టెక్నీషియన్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ బయాలజికల్ సైన్సెస్. ఇక్కడ చూసుకుంటే మనకి సీనియర్ సెకండ్ 10+2 విత్ సైన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డు విత్ అట్లీస్ట్ 60% మార్క్స్. సైన్స్ అంటే మనకి బైపీసీ అనమాట. ఓకేనా. సో బైపీసీ గ్రూప్లో ఎవరైతే 10+2 చేసి ఉంటారో విత్ 60% మార్క్స్ అట్లీస్ట్ వాళ్ళు ఈ యొక్క దీనికి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. సో అలాగే ఇక్కడ వేరేవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీరు సెకండరీ like 10+2 from a government recognized board with at least 50% of marks and ITI course for 1 year or higher duration appropriate trade. ఓకేనా. అలాగే ఇంకోటి ఐటీఐ సర్టిఫికేట్ ఆఫ్ 2 years డ్యూరేషన్ కెమికల్ ఇంజనీరింగ్. సో ఈ విధంగా మనకి మినిమం బేసిక్ ట్వెల్త్ ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అలాగే టెక్నీషియన్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్. సో దీనికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సీనియర్ సెకండరీ 10+2 విత్ సైన్స్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్. ఓకేనా. దీనికి కూడా మీరు మినిమం 12th కానీ లేకపోతే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్కి మాత్రం ఇది ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ ఆఫ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఉండాలన్నమాట. ఓకేనా. ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50 మార్క్స్ అనమాట. ఓకేనా. సో అలాగే దీనికి కూడా డిగ్రీ ఉండాలి. అండ్ వీటికి కూడా డిగ్రీ, దీనికి మాస్టర్ డిగ్రీ ఉండాలన్నమాట. స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్కి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ మాస్టర్ డిగ్రీ ఇన్ స్పోర్ట్స్ సైన్స్. ఓకేనా. సో ఆ డిగ్రీ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్కి అప్లై చేసుకోవచ్చు. మిగతా డిగ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా సైన్స్ విభాగం సైన్స్ గ్రూప్లో వాళ్ళు సూపరింటెండెంట్ టెక్నికల్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఈ మిగతా పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. అండ్ ఈ నోటిఫికేషన్ లింక్ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే అప్లై లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ లైక్ చేసి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అలాగే ఎవరికైతే ఈ యొక్క వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటారో వాళ్ళతో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్.